హలో క్యూటీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ హ్యాపీ ఉన్నా, ఎందుకంటే రీసెంట్గానే మన ఛానల్లో 2K ఫ్యామిలీ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, ఎవరైతే నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారో ఇంకా అలానే సపోర్ట్ చేయండి. నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను, వ్లాగ్స్ చేస్తాను. అంటే హ్యాపీ వినాయక చవితి టు ఆల్. నేను మా ఫ్యామిలీతో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను మినీ వ్లాగ్ అయితే చేశాను, వీడియో చూసేయండి. నేనైతే మార్నింగే అంటే మరి మీరు ఎర్లీ మార్నింగ్ అనుకోకండి, లేట్గానే లేచాను. బికాస్ నిన్నే అనంతపూర్ నుంచి వచ్చాను అనమాట తిరుపతికి. జర్నీ ఉన్నింది కాబట్టి లేట్గానే లేచాను, 8కి లేచాను. ఇంకా అప్పుడు లేచి ఫ్రెష్ అయ్యేటప్పటికి అమ్మమ్మ కుడుములు చేస్తూ ఉన్నారు. ఇంకా అమ్మమ్మకి వచ్చి హెల్ప్ చేసి వచ్చేటప్పటికి డాడీ వాళ్ళు ఇంకా మొత్తం అరేంజ్ చేస్తూ ఉన్నారనమాట, డెకరేట్ చేస్తా. మమ్మీ డాడీ కలిసి అయితే ప్రసాదాలు కూడా చేసేసారు. సమ్ 9 or 11 వెరైటీస్ ఆఫ్ ప్రసాదం పెట్టాలి కదా, అవన్నీ కూడా చేసి పెట్టేస్తున్నారు. అప్పటికి అందరు వాళ్ళ వర్క్స్లో అయితే బిజీ ఉన్నారు, బట్ నేను మాత్రమే ఖాళీగా ఉన్నాను. మేమైతే ఇలా మా బుజ్జి గాని పైన డెకరేట్ చేసాము. మేము ఎవ్రీ ఇయర్ మట్టి గణపతినే పెడతాము, బికాస్ కలర్వి అయితే కెమికల్స్ అవి ఉంటాయని మేము ఎవ్రీ ఇయర్ ఇదే పెట్టుకుంటాం. మీరు కూడా వీలైనంత వరకు మట్టి గణపతినే పెట్టండి. ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ డాడీ అయితే దేవుడికి హారతి ఇచ్చేసి టెంకాయ కొట్టి మొక్కుంటున్నారు. ఇంకా అందరూ మొక్కున్న తర్వాత నేను కూడా వెళ్ళి మొక్కున్నాను. మీకు ఒక విషయం చెప్పాలి, మొన్నే నేను కూడా చాగంటి గారు చెప్తుంటే విన్నాను అనమాట. వినాయకుడికి కానీ మనం మొట్టికాయలు వేసుకుంటే చాలా ఇష్టం అంట. ఒకవేళ మనం ఏదైనా మిస్టేక్స్ చేసినా జస్ట్ అలా మొట్టికాయలు వేసుకుంటే ఆయన ఈజీగా క్షమిస్తారంట. సో మీకు తెలియకపోతే మీరు కూడా చేయండి. ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్యామిలీతో కూర్చొని గాసిప్స్ చెప్పుకుంటూ ఇంకా ఫుడ్ లాగింగ్ చేశాను ఫుల్గా, ప్రసాదంలో అవి. ఇంకా ఇక్కడ అక్క వచ్చి హాయ్ చెప్తూ ఉన్నారు. ఇంకా ఈవినింగ్ అన్న వస్తే ఈ అన్నతో పాటు బయటకు వెళ్ళి కొన్ని అయితే చూసేసి వచ్చామన్నమాట, గణపతి మందిర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.